హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ ఫైనల్ ఫైట్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. సో ముందు నుంచి సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న టూ టీమ్సే టైటిల్ పోరుకు రెడీ అయ్యాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ టైటిల్ ఫైట్. సో ఎవరు గెలిచినా ఫస్ట్ టైం వాళ్ళ కెరీర్ లో, అంటే వాళ్ళ లీగ్ హిస్టరీలో ఫస్ట్ టైం వాళ్ళ టైటిల్ గెలవబోతున్నారు. సో ఏ టీం గెలిచినా ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ గానే చెప్పుకోవాలి. మరి సో ఎవరు ఫస్ట్ టైటిల్ అందుకోబోతున్నారు రెండు జట్లు, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది, సో విరాట్ కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా ఐపీఎల్ టైటిల్ కల? సో చూద్దాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి. సుధీర్ గారు, సో ఎట్లా ఉండబోతుందండి నో ఫైనల్ మ్యాచ్? ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఆడుతున్న టీమ్సే రెండు కూడా ఫైనల్ కి వచ్చాయి. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? థ్యాంక్స్ అగైన్ ఫర్ ది ఆపర్చునిటీ బికాస్ మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏవైతే టీమ్స్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ టూ టీమ్స్ ఫైనల్లో చేరుకున్నాయి. అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్, యాక్చువల్లీ ఫైనలిస్ట్ ఇద్దరికి కూడా. ఎవరు గెలిచా కానీ మనం డే వన్ రోజు చెప్పినట్టుగా ఒక కొత్త ఛాంపియన్ అయితే చూడబోతున్నాం. అండ్ మొదటి నుంచి కూడా ఆర్సీబీకి మనం ఎక్కువగా మొగ్గు చూపిస్తూ వచ్చాం. అండ్ అదే రకంగా పంజాబ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడంతో వాళ్ళ విషయం కూడా చాలా చర్చిస్తూ వచ్చాం మనం. అండ్ ఫైనల్ నేను అనుకుంటాను గ్రాండ్ ఫినాలే నరేష్, ఇట్ షుడ్ బి ఎక్సైటింగ్. ఎందుకంటే అప్పుడప్పుడు వన్ సైడెడ్ ఫైనల్ చూస్తుంటాం. లాస్ట్ ఇయర్ లాగా కాకూడదు, బికాస్ లాస్ట్ ఇయర్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నువ్వు ఎఫర్ట్లెస్ గా కోల్కతా ఓడించారు. అండ్ అప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నాడు, ఒక విన్నింగ్ కెప్టెన్. మరి మరొక టీం కి ఇప్పుడు కప్పు గెలిపించి పెడతాడా, లేకుంటే విరాట్ కోహ్లీ యొక్క కళ నెరవేరుతుందా? బికాస్ 18 సీజన్స్ నుంచి ఎదురు చూస్తున్నాడు ఫ్రాంచైజ్ టైటిల్ కొరకు. 3 times ఫైనల్లో ఆడినప్పటి నుంచి కూడా అతడు ఆడుతూనే ఉన్నాడు, ఒకే ఫ్రాంచైజీని పట్టుకున్నాడు. అండ్ టైటిల్ ఇది ఒక్కటే అతనికి లేదు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ బోత్ టీమ్స్ ఆర్ స్ట్రాంగ్ ఆన్ ద పేపర్, మంచి కన్సిస్టెన్సీ కనబచ్చాయి ఫామ్ లో ఉన్నటువంటి టీమ్స్. బట్ యునో టూ టీమ్స్ కు సాఫ్ట్ కానీ, ఎందుకంటే ఎవరు గెలిచా కానీ కొత్త ఛాంపియన్ కనుక వీ షుడ్ బి హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే ఐపీఎల్ ఒక కొత్త ఛాంపియన్ అయితే చూడబోతున్నాం అన్న విషయంలో. అంటే ఒక కానీ ఎక్కువ 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 కొంచెం యా ఎక్కువ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎవరి వైపు ఉందంటే ఆర్సీబీ వైపు ఉందండి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ గా కూడా యాజ్ ఎ కెప్టెన్ గా ఒక టైటిల్ ఉంది అతనికి. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ ఫైనల్ యాజ్ ఎ కెప్టెన్ గా. ఢిల్లీని ఫైనల్ లో తీసుకువెళ్ళాడు, లాస్ట్ ఇయర్ కోల్కతా తీసుకువెళ్ళి గెలిపించాడు. ఈ సంవత్సరం వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి అగైనెస్ట్ ముంబై నిన్ననే కాదు ఈ సీజన్ మొత్తం కూడా అద్భుతంగా ఆడాడు అతను. అదొక విన్నింగ్ నాక్ అయిపోయింది నిన్న. సో వాళ్ళని ఫైనల్లోకి తీసుకువెళ్ళారు, అదే ఒక బిగ్ అచీవ్మెంట్ వాళ్ళకు నేను అనుకుంటాను. అండ్ రికీ పాంటింగ్ కూడా హ్యాపీగా ఉండాల్సిందే, బికాస్ అతడు కూడా స్టార్టింగ్ లోనే చెప్పాడు నరేష్, వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ యాక్చువల్లీ ఈ సీజన్ లో అని చెప్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో పంజాబ్ అటువంటి టీం ఎప్పుడు కూడా ఆడలేదని కూడా అతడు చెప్పాడు. అండ్ అలాగే వాళ్ళు పర్ఫామ్ చేస్తూ వచ్చారు. యంగ్స్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా లయన్స్ షేర్ కనబరచడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. అండ్ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచింది. బట్ కొంచెం ఎక్కువ సాఫ్ట్ కార్నర్ ఎవరి వైపు ఉందంటే కొంచెం కోహ్లీ టీం వైపు ఎక్కువగా ఉంది నరేష్. అంటే పాంటింగ్ అలాగే శ్రేయస్ అయ్యర్ మధ్య ఈ స్ట్రాటజీల విషయంలో బాగా అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్టు కనిపిస్తుంది. వాళ్ళ సక్సెస్ రేట్ కారణం కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్ కానీ ఆ అండర్స్టాండింగ్ కానీ బాగా కుదిరినట్టే కనిపిస్తుంది అన్ని మ్యాచ్ల్లో కూడా. అందుకని నిన్న మ్యాచ్ లో విక్టరీ సాధించిన తర్వాత కూడా ఏం పెద్ద గొప్ప సెలబ్రేషన్ లేదు చూడండి. శ్రేయస్ అయ్యర్ ఇంటర్వ్యూలో చెప్పాడు, అతడు ఏమన్నాడంటే సెలబ్రేషన్ అనేది ఆఫ్టర్ విన్నింగ్ ద కప్ హాఫ్ డన్ యాక్చువల్లీ, ఇంకా హాఫ్ రిమైన్స్ అని చెప్పాడు. ఎందుకంటే ఫైనల్ అనేది హాఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు ఓన్లీ హాఫ్ మాత్రమే జరిగింది, సాధించాం మేము, ఇంకా హాఫ్ ఫైనల్లో మేము సాధించాలి. అండ్ అప్పుడు వీల్ సెలబ్రేట్ ఇన్ ఫుల్ వే అని చెప్పాడు. దట్స్ గుడ్ అండి యాక్చువల్లీ, బికాస్ ఎక్కువ పెద్ద ఎక్సుబరెన్స్ కనబచ్చలేదు. అండ్ చాలా అద్భుతంగా లీడ్ చేస్తూ వచ్చాడు ముఖ్యంగా శ్రేయస్ రియల్ గా చెప్పాలంటే. బికాస్ చూడండి ఎక్కడ కూడా ఏ మ్యాచ్ లో కూడా ప్రెషర్ సిచ్యువేషన్ లో కనబడి, నిన్న రియల్ గా చెప్పాలంటే నరేష్, ముంబై ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ వాళ్ళు 200 డిఫెండ్ చేసుకోలేకపోయినారు ఐపీఎల్ చరిత్రలో. ఐపీఎల్ చరిత్ర. అండ్ పంజాబ్ టీం కూడా మనకు ఒక సిచ్యువేషన్ లో కొంచెం అటు ఇటు కనబడింది, లేదని కాదు. బట్ వధేరా తోటి ఏదైతే పార్ట్నర్షిప్ నమోదు చేశాడో దట్ వాస్ వెరీ వాల్యుబుల్ వాళ్ళండి. అండ్ బిట్ ఆఫ్ లక్ కూడా మనం అంటుంటాం కదా నరేష్, వరించింది కూడా వాళ్ళను. వధేరా యొక్క కెప్టెన్ బోల్ట్ డ్రాప్ చేయడం అది డిఫికల్ట్ క్యాచ్, బట్ దోస్ క్యాచెస్ షుడ్ బి టేకెన్ యాక్చువల్లీ, షుడ్ హావ్ బీన్ టేకెన్ యాక్చువల్లీ. సో అతను క్యాచ్ వదిలేయడం అది అక్కడ కొంచెం లక్ ఫేవర్ చేసింది. అండ్ అక్కడ నుంచి వాళ్ళు వెనుకకు తిరిగి చూడలేదు అసలు యాక్చువల్గా. బట్ ఈ ప్లేడ్ సమ్ ట్రెమండస్ షాట్స్ అండి నిజంగా. లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్
ఎంత ఎఫర్ట్లెస్ గా ఆడాడంటే టోప్లీ బౌలింగ్ చేస్తున్నప్పుడు, అశ్విన్ కుమార్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రెషర్ ఉన్నట్టుగా కనబడలేదు. ఒక వెల్ క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. అండ్ అతన్ని ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువనే నరేష్. ఓకే. కమింగ్ టు ది ఆర్‌సీబీ ఈ సీజన్‌లో వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా ప్రతి మ్యాచ్‌లో అంటే ఔట్ ఆఫ్ 10 మ్యాచెస్ 9 మెంబర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చారంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎవ్రీవన్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఎవ్రీ మ్యాచ్. అంటే ప్రతి మ్యాచ్‌లో ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మన్స్ వెలుగులోకి వస్తూ ఉంది. సో, ఓవరాల్‌గా టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. మీరేమంటారు? ఐ థింక్ టాప్ ఆర్డర్ కు ఫుల్ మార్క్స్ ఎక్కువగా ఇవ్వాల్సిందే. బికాస్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటుంటాం అండ్ అటువంటి స్టార్ట్స్ వాళ్ళకి లభిస్తూ వచ్చాయి. సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్, ఈవెన్ సాల్ట్ లేనప్పుడు బేతెల్ అండ్ విరాట్ కోహ్లీ కూడా చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. కీలకమైనటువంటి మ్యాచెస్ లో బెతెల్ పర్ఫార్మెన్స్ కూడా రియల్ గా ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ నరేష్. అండ్ మీరు అన్నట్టుగా పటికల్ కొంచెం ఇంజరీ తర్వాత దూరం అయిపోయిన తర్వాత బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది కనబడేది లేదని కాదు. బికాస్ అతను మెల్లగా ఫామ్ లోకి వస్తున్నటువంటి సమయంలో అతనికి ఇంజరీ కావడం అనేది, అతను దూరం కావడం అనేది కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. బట్ పట్టిడర్ ఆల్సో ఎస్ ప్లేడ్ వెల్ అండి. పట్టిడర్, జితేష్ శర్మ వీళ్ళందరూ కూడా మిడిల్ ఆర్డర్ లో, లోవర్ ఆర్డర్ లో సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడినటువంటి మ్యాచెస్ చాలా చూసాం మనం. జితేష్ శర్మ విరాట్ మొన్న కోహ్లీ అండ్ ఫిల్ లక్నో ఐ సాల్ట్ వాజ్ వాచింగ్. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ యా ఐ సాల్ట్ వాజ్ ఓపెనింగ్ పేర్ అద్భుతంగా ఉంది. ఐ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్ యాక్చువల్లీ. జితేష్ శర్మ ఐ మీన్ ట్రీట్ టు వాచ్ అనిపించింది. అతను ఆడుతున్నటువంటి షాట్స్ మామూలు షాట్స్ కాదు అసలు. ఎక్స్ట్రా కవర్ వైపు, లాంగ్ ఆన్ వైపు, మిడ్ ఆఫ్ వైపు ఎఫర్ట్లెస్ గా ఆడాడు. బ్రహ్మాండమైనటువంటి టెక్నిక్ ఉపయోగించాడు అతను. అండ్ ఫస్ట్ హాఫ్ సెంచరీ దట్ హ్యాపెన్ టు బి యాక్చువల్లీ అతనికి ఐపీఎల్ లో కూడా. సో అంతే. ఒక మ్యాచ్ లో మీరు చూడండి, రొమారియో షెఫర్డ్ ఆడాడు వాళ్ళకు అగైనెస్ట్ చెన్నై 14 బాల్స్ లో. అది కీలకమైనటువంటి మ్యాచ్ రియల్ గా చెప్పాలంటే. అండ్ అంటే ఐ మీన్ విరాట్ కోహ్లీ, సాల్ట్ ఎంత అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్స్ నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్నింగ్స్ వాళ్ళ చివరి వరకు ఇంపార్టెంట్ ప్లేయర్స్ తోటి తీసుకెళ్లాలంటే వచ్చాయి. ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ లో మిగిలిన బ్యాటర్లు కూడా ఆడాలి. టిమ్ డేవిడ్ కూడా ఆడాడు ఒక మ్యాచ్ లో. ఒక లివింగ్స్టోన్ ఒక్కడే కొంచెం డిసప్పాయింటింగ్ షో కనబరిచాడు ఇప్పటి వరకు. బట్ అఫ్ కోర్స్ బికాస్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఒక సీజన్ అనేది బ్యాటింగ్ వరకు ఓకే. ఆర్సీబీ బాగుంది. బౌలింగ్ కూడా కంపేర్ విత్ పంజాబ్ కింగ్స్ బెటర్ దాన్ బౌలింగ్ అటాక్ ఆర్సీబీదే చాలా బాగుంది. ఎందుకంటే హ్యాజిల్వుడ్ వాస్ వన్ ఆఫ్ ది కీ బౌలర్ వాళ్ళకి, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్. సో ఈ పేస్ అటాక్ గురించి ఏం చెప్తారు? ఆర్సీబీ పేస్ అటాక్ గురించి. ఐ థింక్ మొన్నటి స్పెల్ సరిపోతుంది కదా నరేష్. హేజల్వుడ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనేది. అతను ఒక మ్యాచ్ లోనే కాదు, ఇంపార్టెంట్ మ్యాచెస్ లో హేజల్వుడ్ ఇప్పుడు కూడా పెర్ఫార్మ్ చేస్తుంటాడు. అది నాట్ ఓన్లీ ఫ్రాంచైజీ క్రికెట్, వరల్డ్ ఏదైతే నేషనల్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా. మీరు 2023 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతని స్పెల్ చూసాం కదా అహ్మదాబాద్ లో. అహ్మదాబాద్ కండిషన్స్ అతనికి ఏం కొత్త కాదు. అండ్ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ప్రతిసారి కనబరుస్తూనే ఉన్నాడు అతను. అండ్ అతనితో పాటు మీకు ఈ సంవత్సరం ముఖ్యంగా నరేష్ నేనేమనుకో యాస్ డయాల్ లో కూడా ఒక చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది. చూడండి, నేను అనుకుంటాను నెక్స్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో అశ్విన్ కుమార్ కూడా అట్లాగే తయారు కావచ్చు. ఎందుకంటే నిన్నటి పర్ఫార్మెన్స్ మర్చిపోయి ఆ పర్ఫార్మెన్స్ తర్వాత కూడా అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి విధానం జస్ప్రీత్ బుమ్రా దట్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. బికాస్ యంగ్స్టర్ అలా కొంచెం రన్స్ ఇస్తున్నప్పుడు చాలా నా వల్లనే మ్యాచ్ పోయినారు అన్నటువంటి ఒక అది ఉంటుంది కదా వాళ్ళకి బాధ అనేది. సో దాని నుంచి ఫస్ట్ బయటికి రావాలి. అండ్ అట్లాగే యాస్ దయాల్ లో కూడా వి సా దట్ యాక్చువల్లీ. యష్ దయాల్ గాని, విజయ్ కుమార్, వైశాఖ్, అలాగే అశ్విన్ కుమార్ అంటే వీళ్ళందరూ కూడా టీమిండియాకి గుడ్ సైన్ అనుకుంటా. ఎందుకంటే బుమ్రా తర్వాత భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లు అందరూ దూరం అవుతున్న వేళ వీళ్ళందరూ యంగ్స్టర్స్ వాళ్ళు కమ్అప్ విత్ రైట్ ప్లేస్మెంట్స్ అనుకుంటా. నో డౌట్ అండి. పేస్ డిపార్ట్మెంట్ లో మంచి అది ఉన్నారు వీళ్ళందరూ కూడా. దట్టు లెఫ్ట్ ఆర్మ్ కావడం అనేది ఒక అడ్వాంటేజ్ అవుతుంది యాస్ దయాల్ కు. అండ్ అతనితో పాటు భువనేశ్వర్ కుమార్ కూడా మనం చాలా చెప్పుకోవాలి. బట్ మనకు సమయం సరిపోదు. బికాస్ భువనేశ్వర్ కుమార్ రోల్ కూడా ఇట్స్ బిన్ అవుట్ స్టాండింగ్ అండి. అండ్ ఈ 3 పేసర్స్ రియల్ గా చెప్పాలంటే మంచి పర్ఫార్మెన్స్ కనబడ్డాడు. అండ్ వాళ్ళకు స్పిన్నర్స్ లో సుయేష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా కూడా కీలకమైన సమయాలలో వికెట్లు తీసుకోవడం అనేది కూడా చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. మొన్న చూసాం కదా లక్నోలో సుయేష్ శర్మ ఎట్లా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. తన గుగ్లీస్ తోటి బుడ్డి కొట్టించాడు. అసలు యాక్చువల్ గా స్టాయినిస్ కి అర్థం కాలేదు, ఎవరికి కూడా అసలు యాక్చువల్ గా బాల్ ఎలా పడ్డా అర్థం కాలేదు అగైన్స్ సేమ్ పంజాబ్. సో అఫ్ కోర్స్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. బికాస్ అహ్మదాబాద్ లో ఎక్కువగా నరేష్ మనం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్ చూసాం. 200+ స్కోర్స్ చాలా ఇక్కడ నమోదు చేయబడ్డాయి ఇప్పటి వరకు. సో రేపు కూడా నేను ఏమనుకుంటానంటే ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచే కావచ్చు, ఒక థ్రిల్లర్ కావచ్చు అని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అండ్ లెట్స్ ఆల్ జస్ట్ పంజాబ్ కింగ్స్ ఒక వాచ్ అవుట్ ప్లేయర్స్ ఎవరిని చూడొచ్చు మనం? ఒక 3 ప్లేయర్స్ పిక్ చేయగలిగితే అపార్ట్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్
అనదర్ 3 ప్లేయర్స్ ని మీరు పంజాబ్ కింగ్స్ నుంచి ఎలా త్రీ చూస్తారు? ప్లేయర్స్ లో నేను సాల్ట్ విరాట్ కోహ్లీ సాల్ట్ విరాట్ కోహ్లీ అండ్ అదే రకంగా పట్టిదర్ ను నేను పికప్ చేస్తాను ఈ యా ఆర్సీ మ్యాచ్ ఫ్రమ్ లో రియల్ గా ఆర్సీబీ. సో చెప్పాలి. పంజాబ్ కింగ్స్ యా నుంచి ఈ ముగ్గురులో ఎవరైనా పంజాబ్ కింగ్స్ గురించి శేషర్, ఆర్య, తర్వాత ఇంగ్లీష్ అండి. ఈ ముగ్గురులో ఎవరైనా పిక్ చేసుకోవాలి. బికాజ్ ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్ లో ఎవరిదైనా ఒకరిది కొంచెం ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ లభించినట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఐ పిక్ దీస్ 3 ప్లేయర్స్ ఫర్ ఓకే. పంజాబ్. పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉండబోతుంది అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్? ఎందుకంటే ఒక్కొక్కసారి లో స్కోర్ చాలా తక్కువ సమయంలో మనం లో స్కోర్స్ చూసాం అక్కడ. ఎప్పుడు కూడా ఈ సీజన్ లో కాదు, అంతకుముందు సీజన్ లో కూడా 200+ ఈజీగా వస్తున్నాయి అక్కడ. సో ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు మనం? వస్తున్నాయి కానీ నరేష్ మీరు చూడండి అగైనెస్ట్ ముంబై రియల్ గా చెప్పాలంటే ఇక్కడ గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు ముంబై అగైనెస్ట్ కూడా మనం చూసాం. ఎస్. అండ్ పంజాబ్ కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళు గుజరాత్ ఓడించింది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవడం చూసాం. సో ఇక్కడ కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నిన్నంటే అఫ్ కోర్స్ కొంచెం క్లౌడీ కండిషన్స్ ఉండడంతో శ్రేయస్ అయ్యర్ కొంచెం డెసిషన్ అలా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వర్షం గిట్ట ఉన్నట్లయితే మేబీ డక్వర్త్ లూయిస్ యూనో రూల్ ప్రకారం ఎలా ఉంటుందో ఈక్వేషన్ తెలియదు అని చెప్పి తీసుకున్నాడు. అఫ్ కోర్స్ ఫుల్ మ్యాచ్ కొనసాగింది. రేపు కూడా ఏదైనా వర్షం కారణంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేబీ డెసిషన్ అక్కడ కొంచెం అది కావచ్చు. కానీ బట్ గ్రాండ్ ఫినాలేలో ఇటువంటి బిగ్ టోర్నమెంట్స్ లో నరేష్ ఎప్పుడు కూడా ఇఫ్ యూ విన్ ద టాస్ పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది అపోజిషన్ అండర్ ఎంత ప్రెషర్. కాంపిటేటివ్ అది టోటల్ ఇంపార్టెంట్. ఎంత అనుకోవాలి కాంపిటేటివ్ టోటల్ ఈ పిచ్ మీద? ఐ థింక్ కాంపిటేటివ్ టోటల్ నేను అనుకున్నా 180, 190 ఫైనల్ లో సరిపోతుందండి. ఎనీథింగ్ ఎక్స్ట్రా విల్ బి బోనస్. మనం అదే మనం అనుకున్నాం చూడండి, ఎస్. 210, 15 లోపు ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఎస్. అండ్ అట్లాగే 51, 49 అన్నట్టు నిన్న మ్యాచ్ అట్లాగే కొనసాగింది రియల్ గా చెప్పాలంటే ఎస్. 51, 19 ఓవర్స్ వరకు. సో రేపు కూడా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ చూసే ఛాన్సే ఉంటుంది నరేష్, అందులో డౌటే లేదు. బికాస్ బోత్ టీమ్స్ కు ఫస్ట్ టైటిల్ అవుతుంది. అండ్ స్లైట్లీ ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ అండ్ ఓకే. ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఆర్సీబీ విత్ 51-49 సేమ్ లైక్ దట్. అంటే ఆ బౌలింగ్ Even 52-48, 52-48, 52-48. I go with 52 RCB and 48 Punjab. ఓకే. ఓకే. హోప్‌ఫుల్లీ వాళ్ళ 18th చాలా మంది ఫ్యాన్స్ కూడా Maybe. ఆర్‌సీబీకే టైటిల్ రావాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. యెస్. ఓకే. So let's wish both the teams good luck. But ఎవరు గెలిచా కానీ హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ బోత్ టీం ఆర్ ఇండియన్ గెలిస్తే ఎక్కువ కెప్టెన్స్. హ్యాపీనెస్ బోత్ ఆర్ ఉంటుంది. ఇండియన్ కెప్టెన్స్. సో అదొకటి ఇండియన్ కెప్టెన్స్ కాదు, ఇండియన్ కెప్టెన్ పక్క నరేష్ ఒక కొత్త టీంని మనం ఛాంపియన్ గా చూడబోతున్నాం కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాపీ. బికాస్ ఎప్పుడు కూడా మనం అదే చర్చిస్తాం, ఒక కొత్త టీం కెప్టెన్ కావాలి, దాన్ని కొత్త టీం టైటిల్ గెలుస్తుంది కానీ కొత్త టీం టైటిల్ గెలవబోతుంది కనుక విల్ బి హ్యాపీ యాక్చువల్లీ. బట్ ఎక్కువ సాఫ్ట్ కార్నర్ మాత్రం కొంచెం కోహ్లీ వైపు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో సుధీర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఒక కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం. కానీ స్లైట్లీ ఎడ్జ్ ఫర్ ఆర్సీబీ. ఆయన ఏం చెప్తున్నారంటే 52%. ఎందుకంటే ఒక బౌలింగ్ అటాక్ కంపేర్ విత్ పంజాబ్ కింగ్స్, హ్యాజిల్వుడ్ కానీ, భువనేశ్వర్, యష్ దయాల్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా లాంటి స్పిన్ అటాక్ అపార్ట్ ఫ్రమ్ పేస్ అటాక్ నుంచి స్పిన్నర్లు కూడా పంజాబ్ తో పోలిస్తే కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి ఆ 2% ఎడ్జ్ అనేది ఆర్సీబీకి ఇస్తున్నారు. సో మొత్తం మీద ఒక హొరహొరి ఒక హై టెన్షన్ ఫైట్ బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియంలో ఒక బిగ్గెస్ట్ ఫైట్ అయితే చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతుందని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆశిద్దాం. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.